ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. అక్షర తులాభార నవగ్రహ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు సమస్త భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ అందరికన్నా ముందుగా హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు. 1-3-2025 నుండి 15-3-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్య రాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో ఏడాది తర్వాత రవి మరియు శని భగవానుడు యొక్క సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. విశేషంగా వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం, తృతీయంలో ఏడాది తర్వాత కుజ భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకనగా తెలుగు ఉగాది పండగ రాబోతున్నటువంటి కొత్త పూర్ణిమ చివరి పూర్ణిమ అవ్వడం వలన సకలమైనటువంటి వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచనగా ఉండండి. పెద్దవారు ఏదైనా చెప్తే వినే మానవ ప్రయత్నం చేయండి. అదే కాకుండా ఏకాదశ స్థానంలో 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని భగవానునితో కలిపి సంచారం చేయడం జరుగుతుంటుంది. ఈ వీడియో మీరు వింటున్నారు అన్నట్లయితే మీరు నవగ్రహ దేవతలకు అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొన్న సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకనగా సంవత్సరం చివరి పూర్ణిమ అవ్వడం వలన గ్రహ దోష నివారణకు, గ్రహ నామములను స్మరింపచేయడము, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మనం గుర్తుపెట్టుకోగలగాలి. అందుకే భగవంతుడు స్మరణ, ధ్యానము, ప్రదక్షిణ, ఆసనము, ముద్ర, ధ్యానంతో ఆయన ఆశీస్సులు కలిగి సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే గ్రహ దేవతలే మీ దగ్గరికి ఈ వీడియోని చేరవేశారు. కనుక వారిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, వారి యొక్క మంత్రాలను తులాభారంలో, అక్షర తులాభారంలో పాల్గొందాం, గ్రహ యోగానికి స్వాగతం పలుకుదాం. భగవంతుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటారు. నన్ను ఎవరు స్మరిస్తారా వాళ్ళని కాపాడదాం, నన్ను ఎవరు ధ్యానిస్తారా నన్ను కాపాడదాం అనుకుంటూ ఉంటారు. కనుక గ్రహ దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించే సమయం ఆసనమైంది అని గమనించాలి. ఎప్పుడు మీరు ఈ వీడియో చూడడం వల్ల, అప్పుడు అందులో మీరు పాల్గొనడం వల్ల సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులకు వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఏడాది తర్వాత వ్యయంలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి ఉంది. కనుక ఆవేశానికి దూరంగా ఉండండి. ఎందుకనగా బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు వ్యయంలో ఉన్నప్పుడు అంతగా అనుకూలించదు అని చెప్పి మీరు గమనించాలి. ఈ మార్చి మాసంలో అలాగనే పాల్గొన మాసంలో ముఖ్యమైనటువంటి తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 6వ తారీఖున 3వ నెల 2025 తారీఖున అక్షయ కాళభైరవాష్టమి. కనుక కష్టకాలంలో ఉన్నప్పుడు దైవనామస్మరణ చేయడం, ఆధ్యాత్మిక చింతన ఉండడం, గృహంలో దీపం వెలిగించడం వల్ల సకల అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. 13వ తారీఖున పాల్గొనమాస శుద్ధ పూర్ణిమ, హోళికా పూర్ణిమ చేస్తూ ఉంటాం. కనుక కామద దహన కార్యక్రమంలో పాల్గొందాం, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం.
అఖండ అష్టకష్టాలకు స్వస్తి పలుకుతాం. ఎందుకనగా రంగుల హేళి అంటే ఆట అని చెప్తుంటారు. అంటే సహజ సిద్ధమైనటువంటి రంగులతోనే దయచేసి అందరూ ఆడుకోండి, కలుషితం నీటితోనే ఆడుకోండి, కళల కొత్త ప్రపంచానికి స్వాగతం పలకబోతున్నాం. ఎందుకనగా ఈ సంవత్సరానికి చివరి పూర్ణిమ అవ్వడం వలన రంగుల హోళీ అంటారు. అంటే మనకు కొన్ని ప్రాంతాల్లో కొత్త పూర్ణిమ, వచ్చేటువంటి అమావాస్యను కొత్త అమావాస్య అంటారు. అంటే పాతదనానికి వీడుకోలు పలుకుతూ కొత్తదనానికి స్వాగతం పలుకుతూ ఉంటూ ఉంటాం. అందుకే మనం అందరము కూడా రంగులతో అలంకరించుకొని ఆడుకొని ఈ పాత సంవత్సరంలో అంటే తెలుగు సంవత్సరాల్లో ఈ జ్ఞాపకాలంతను కూడా మధుర స్మృతులను గుర్తుపెట్టుకుంటూ పడ్డ అష్టకష్టాలకు స్వస్తి పలుకుతూ అష్టైశ్వర్యానికి రాబోయే కాలంలో స్వాగతం పలకాలని రంగులతో ఆటలాడుకొని మంచి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. కనుక ఆడుకునేటువంటి వారందరూ కూడా దయచేసి సహజసిద్ధ రంగులతోనే ఆడుకోండి, కలుషితం లేని జీవనాన్ని పొందండి. ఎందుకనగా చాలా ప్రాంతాల్లో స్కిన్, హెయిర్, కళ్ళు ప్రాబ్లం అయిన సందర్భాలు కూడా చాలా ఉంటున్నాయి. దయచేసి ఎవరు కూడా పండగ పూట బాధపడకూడదు అనేటువంటిది మన సనాతన ధర్మం. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. పాత సంవత్సర పూర్ణిమకు వీడుకోలు పలుకుతూ కొత్త ఉగాది పండుగకు స్వాగతం పలుకుతూ కనుక మనమందరం కూడా వీలైతే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమంలో పాల్గొనడం, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం, శివాలయంలో పూజా కార్యక్రమం, కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన సకల అష్టకష్టాలన్నీ తొలగిపోయి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. అందరికీ శుభం, జయం, లాభాన్ని భైరవ స్వామి ఆశించాలని కోరుకుందాం. అది కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అని అంటే ఏం చేయాలో అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 యొక్క రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదనంతరము, సూర్య నమస్కారం చేసిన తదనంతరము ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ శబ్ద తరంగాన్ని ఇంట్లో సృష్టించడం వలన, ఓంకార శబ్దం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి అనగా దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, లక్ష్మీమాత గృహంలోకి గళ్ళు గళ్ళుమంటూ రావడం జరుగుతుంది. కనుక ఈ కాళభైరవ స్వామికి అక్షయపాత్ర, కాళభైరవ స్వామికి పిరమిడ్లు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమాన్ని చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే మనం నవగ్రహాల చేత బాధపడే వాళ్ళమందరము కూడా ఓ చిన్న రెమెడీ పరిహార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కళౌ వెంకటేశ్వర అంటారు. అంటే కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామిని స్మరించిన, ధ్యానించిన యోగదాయకం అని చెప్తారు. కనుక గ్రహదోషాలు, సకల దోషాలు తొలగిపోయి వాటిని నశింపజేసే శక్తి భగవంతుడికి ఉంటుంది. అలాగని మనకు ప్రతి నెలలో మనకు ఆదివారము, సోమవారము, మంగళవారం అని చెప్పి 4 మంగళవారాలు, 4 శనివారాలు లేక 5 సోమవారాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి కాల సమయంలో ఆదివారం పూట సూర్య భగవానునికి స్మరించడం, 27 సార్లు నామాన్ని వ్రాయడం, సోమవారం పూట చంద్రుని స్మరించడం, 27 నామాలు వ్రాయడం. ఇలాగ వారంలో 7 రోజులకు 9 గ్రహాలకు నామ ఇతి మంత్రియత అంటే నామాన్ని స్మరించడం, నామాన్ని వ్రాయడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు మన మీద ఉంటాయి. ఈ ఆదివారం రాసినటువంటి పత్రాలను మన యొక్క దేవాలయంలో నవగ్రహ తులాభార, అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు సూర్యభగవాను త్రాసులో కూర్చోబెట్టడం, మరోవైపు మనం రాసిన అక్షర పత్రాలను అందులో ఉంచి తులాభారం చేయడము, ధాన్యంతో తులాభారం చేయించి వీరందరికీ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. కనుక కేవలం ఒక 108 నామములతో మనము రాసి మీరు పంపించినట్లయితే, ఈ రాయాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే ఈ రాసే పత్రాలను వాట్సాప్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మీకు అందజేయడం జరుగుతుంది. రాసిన తర్వాత మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే సూర్యగ్రహ దోషం ఉన్నప్పుడు సూర్యగ్రహ తులాభారంలో, శని భగవాను యొక్క దోషం ఉన్నప్పుడు శని భగవాను తులాభారంలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షింపజేయచ్చు, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు అని చెప్పి ఒక చిన్న విన్నపం. ఎందుకనక ప్రతిరోజు నిత్య నైతిక కార్యక్రమంలో 5 నిమిషాలు భగవంతుడి కోసం కేటాయిద్దాం, గ్రహ దోషాలు తొలగించుకుందాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం అనేటువంటిది చిన్న విన్నపం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం,
వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంటుంది. మన దగ్గర అదే కాకుండా డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క స్థితిగతులను మీకు తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళ్ళ భైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే పుట్టినటువంటి పిల్లలకు ఆధ్యాత్మికమైన నామాలు ఎలా పెట్టాలో మీరు ఏమైనా సతమతమవుతుంటే ఆ పుట్టినటువంటి సమయాన్ని రాసి పంపించినట్లయితే ఆధ్యాత్మికమైన నామాలను కూడా మీకు రాసి పంపించడం జరుగుతుంది. అలాగనే ప్రేమికుల మధ్య విభేదాలు కానీ భార్యాభర్తల మధ్య ఆటంకాలు కానీ స్వల్పంగా ఉన్నప్పుడు చిలికి పెద్దగా చేసుకొని పోలీస్ స్టేషన్లు గొడవలు అంటూ విడిపోయే పరిస్థితి అలాగా తెచ్చుకోకుండా సమస్య ఎందుకు వస్తుంది, వాటిని నివారించడం ఎలా అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే మనం సంపూర్ణమైనటువంటి స్వామివారి యొక్క సేవలో ఆధ్యాత్మిక చింతనగా ఉంటూ దైవనామాన్ని స్మరించడం వలన మిమ్మల్ని అద్భుతమైనటువంటి ఈ కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద మంది అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ కొత్త పూర్ణిమకు స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరానికి విడుకోలు పలుకుతూ రంగుల హోళీ శుభాకాంక్షలు మరొకసారి అందరికీ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం నవగ్రహ దేవత అక్షరతులాభార దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు వినాలి అనుకున్నట్టయితే ఆలనా బటన్ తెలియచేయండి. ఈ యొక్క వీడియోని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి వారి క్షేమం గురించి కూడా మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. సర్వత్రా శుభం, జయం, లాభం కలుగుతుంది.